పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత జన్మదినోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనము నుండి 28వ వచనము వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలకు వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సెప్టెంబర్ 8వ తారీఖు కథోలిక క్రైస్తవులందరికీ ఒక పర్వదినం, ఒక పండగ దినం. కారణం, మన ఆత్మీయ తల్లి క్రీస్తు ప్రభువు చేత సిలువ చెంత మనందరికీ అమ్మగా వసగబడినటువంటి మరియమ్మ, మనందరి తల్లి మరియ తల్లి యొక్క జన్మదినోత్సవం. కాబట్టి ఈ సందర్భంగా మీకందరికీ కూడా మరియ తల్లి జన్మదినోత్సవ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరియ తల్లి యొక్క జననోత్సవాన్ని గురించి కొన్ని సత్యాలు ఆత్మీయంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు ఎవరు, వారి పేరు? వారిరువురు కూడా అన్నమ్మ, జ్వాకీములు. వీరి పేర్లు మనకి బైబిల్ గ్రంథంలో కనబడవు. కానీ ప్రియులారా, బైబిలు ఇతర గ్రంథాలు చాలా ఉన్నాయి. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో రాయబడినటువంటి ప్రోటో ఎవాంగేలియం అయినటువంటి జేమ్స్ గారి యొక్క సువార్త, పునీత యాకోబు గారి యొక్క సువార్త అనేక సువార్తలో మరియ తల్లి యొక్క కుటుంబాన్ని గురించి రాయబడి ఉంది. ప్రియులారా, వారి యొక్క తల్లిదండ్రుల గురించి రాయబడి ఉంది. వారు ఎటువంటి వారో కూడా రాయబడి ఉంది. మరియ తల్లి యొక్క తల్లిదండ్రుల యొక్క పేర్లు అన్నమ్మ, జ్వాకీములు. వారు ఎటువంటి వారు అంటే కడుభక్తి పరులు అంటండి. ఏ విధంగా వారికి దేవుడు గర్భఫలాన్ని ఇవ్వకపోయినా కానీ నమ్మకపాత్రంగా జీవించినటువంటి వారంటండి. దేవుడు వారికి కాస్తో కుస్తో కలిగినటువంటి వారు. దేవుడు వారికి ఇచ్చిన సంపదలనట 4 భాగాలు చేసి, ఆ 4 భాగాలను కూడా పేదలకి, దేవునికి, తమ పనివారికి, తమకి చాలా చక్కగా దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం జీవించేటువంటి వారట. ఇంత పరిశుద్ధులు, ఇంత పవిత్రులు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో గర్భఫలము లేకపోయినా కానీ దేవుడిని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. దేవుడిని ఒక్క మాట కూడా అనలేదు. దేవుడు ఇంకా మా మొరను ఆలకిస్తాడు, దేవుడు తప్పనిసరిగా మా జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు అని వృద్ధాప్యములో కూడా, వయస్సు మళ్ళిన తర్వాత కూడా నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా జ్వాకీము గారు యెరూషలేమునకు వెళ్ళి అక్కడ తెల్లగొర్రె పిల్లలు సమర్పించారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, వృద్ధాప్యములో కూడా యూదుల యొక్క సంప్రదాయం, నమ్మకం ప్రకారం దేవుని సన్నిధిలో యెరూషలేములో గొర్రె పిల్లలు ప్రసాదిస్తే, ఆ కానుకగా ఇస్తే దేవుడు అనుకున్న కోరిక తీరుస్తాడు అని ఆ యొక్క నమ్మకం. ఇక్కడ ప్రియులారా, మరియ తల్లి యొక్క తల్లి అయినటువంటి అన్నమ్మ గారు తోటలో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తుంది. పక్షి, తల్లి పక్షి పిల్ల పక్షికి ఆహారాన్ని పెడుతుంటే అప్పుడు కోరుకుందంటండి, అయ్యా నీవు పక్షులకు కూడా పిల్లల్ని ఇస్తావు కదా, నేనేం తప్పు చేశానయ్యా, నాకు గర్భఫలాన్ని ఇవ్వచ్చు కదా అని వేడుకుందటండి. అప్పుడు దేవదూత ఆ యొక్క అన్నమ్మ గారికి కనబడి, అమ్మా నీ గర్భాన ఒక పండంటి కుమార్తె పుడుతుంది, ఆ బిడ్డ ఇటువంటి బిడ్డ కాదు, దేవునికే జన్మనివ్వబోయేటువంటి బిడ్డ అని ఇవ్వబోతుంది అని ఈ బైబిలేతర గ్రంథమైనటువంటి పునీత జేమ్స్ గారి యొక్క సువార్తలో మనం వీటిని చదువుకుంటామండి. ఏమి నేర్పిస్తుంది? నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మరియ తల్లి యొక్క జననం మనకేమి నేర్పిస్తుంది? మొదటిగా, నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంచినట్లయితే దేవుడు తన బిడ్డల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేసేటువంటి వాడు కాడు. ఇదే సత్యాన్ని ప్రియులారా మనం
ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు అబ్రహాము సారమ్మల జీవితంలో గర్భఫలము లేనప్పుడు, దేవునికి వారు సేవ చేసినప్పుడు, నమ్మకంతో జీవించినప్పుడు, విశ్వాసంతో జీవించినప్పుడు వారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, వారు వృద్ధాప్యములో ఉండగా. సమూయేలు మొదటి గ్రంథము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ కూడా ప్రియులారా, సమూయేలు తల్లి అంటే హన్న కన్నీటితో ప్రార్థన చెయ్యగా గొడ్రాలైనటువంటి ఆ తల్లి యొక్క గర్భాన్ని ఫలింపచేసి ఒకళ్ళ కాదు ఎంతోమంది బిడ్డలను ఇచ్చాడు. కాబట్టి మరియ తల్లి యొక్క జననం మనకు నేర్పించే సత్యం ఏమిటి అంటే, నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ, భక్తివంతమైన జీవితాన్ని జీవిస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, ప్రార్థనలో దేవుని యొక్క శరణు వేడినటువంటి వారిని ఆ దేవుడు వారి నమ్మకాన్ని వమ్ము చేయడు, వారి విశ్వాసాన్ని అబాసుపాలు చేయడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు, మన కోరికలు తీరుస్తాడని నేర్పిస్తుంది. మరియ మాత యొక్క జననం ప్రియులారా మనకు నేర్పించేటువంటి రెండవ అతి ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే, లేఖనాల నెరవేర్పు కొరకై మరియ తల్లిని జన్మింపచేశాడు. లేఖనాల నెరవేర్పు కొరకై మరియ తల్లిని దేవుడు జన్మింపచేశాడు. మరియ మాత యొక్క జననం ప్రియులారా లోకరక్షకుని యొక్క రాకడ దగ్గర పడింది అని చూపిస్తుంది. మరియ మాత యొక్క జననముతో లోకరక్షకుని యొక్క రాకడకి మార్గం సుగమమైందని మనకు నేర్పిస్తుంది. లేఖనాలు మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రియులారా దేవుడే స్వయముగా పలికినట్టు మాటలు ఏమిటంటే, ఇదిగో కన్య గర్భము ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆ యువతి ఎవరు? ఈనాడు జననాన్ని పొందినటువంటి మరియ తల్లి. అలనాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చేసిన ఆ లేఖనాల నెరవేర్పు కొరకై దేవుడే ఏర్పాటు చేసుకున్న పండంటి బిడ్డ మరియ తల్లి. ఆ విషయానికి వస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు పలికినట్టు ఆ మాటలకి నెరవేర్పుగా ఏ మాటలు? ఇదిగో స్త్రీ సంతతి వారు నీ తలని చితకదొక్కుతారు. ఏ స్త్రీ సంతతి వారు? మరియ తల్లి యొక్క సంతతి, దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసు ప్రభుని యొక్క రాకడను సూచిస్తున్నటువంటిది. లేఖనాల నెరవేర్పు ప్రారంభమైంది మరియ తల్లి ఈ లోకములో జన్మించటం ద్వారా. ఏ యువతి అంటే, అదిగో ఈ రోజున అన్నమ్మ జ్వాక్యములకు జన్మించినటువంటి ఆ మరియ తల్లి, ఆ యువతి ద్వారా లేఖనాల నెరవేర్పు కొరకే మరియ తల్లి ఈనాడు జన్మిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ లేఖనాల కొరకై? అలనాడు దావీదు ద్వారా దేవుడు చేసిన లేఖనం ప్రియులకు దేవుని ఏమిటి అంటే, నీవు మరణించిన తర్వాత నీ పిలక నుండే, నీ మొద్దు నుండే నేను కుమారుని కంటాను, అతడు నా కొరకే మందిరాన్ని నిర్మిస్తాను. సొలొమోను కాదు ప్రియులారా, శాశ్వతముగా ఉండే దేవుని యొక్క మందిరమైనటువంటి మన హృదయాలను నిర్మించినటువంటి యేసు ప్రభు యొక్క రాకడ గురించి సూచించినటువంటి ఆ లేఖనాలు దగ్గర పడ్డాయని సూచించేదే మరియ మాత యొక్క జననం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మొదటిది మరియ తల్లి యొక్క తల్లిదండ్రుల అన్నా జ్వాక్యముల యొక్క ప్రార్థన ఎటువంటిది మనకు నేర్పిస్తుంటే, దేవుడు వారి ప్రార్థనని వమ్ము చేయడు, నీతిమంతుల యొక్క ప్రార్థనని వమ్ము చేయడని మనకు నేర్పిస్తుంటే, రెండవది లేఖనాల నెరవేర్పే మరియ తల్లి యొక్క జననం అని నేర్పిస్తుంది. ప్రియులారా, లేఖనాల నెరవేర్పు దగ్గర పడిందని నేర్పిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డ, లేఖనాలను నెరవేర్చడం కొరకే దేవుడే సృష్టించుకున్న బిడ్డ మరియ మాత. మూడవది అతి ముఖ్యమైనటువంటిది ప్రియులారా, దేవుడు మరియ మాతని సృష్టించుకున్నట్టు విధానం, పద్ధతి ఏమిటి అంటే, జన్మ పాప రహితోద్భవిగా జన్మింపచేశాడు. నిష్కళంక మాతగా మరియ తల్లిని జన్మింపచేసుకున్నాడు. కారణం, మరియ మాత ప్రియులారా దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క తలపులలో ఆది నుండి ఉన్నటువంటి స్త్రీ. మహాపరిశుద్ధుడు, పవిత్రమైనటువంటి ఆ దేవాది దేవుడు ఈ లోకానికి రావాలంటే పాపము లేనటువంటి, పాపము సోకనటువంటి ఒక స్త్రీ ద్వారా మాత్రమే ఆయన ఈ లోకంలో పుట్టగలగాలి. కారణం, హెబ్రీ పత్రికలో మనం చదువుకుంటామండి, ఆయన అన్ని విధములుగా మానవ మాత్రుడై ఉన్నాడు, అన్ని విధములుగా శోధించబడ్డా కానీ పాపం మాత్రం చేయలేదు, పాపం అతన్ని సోకలేదు. అదేవిధంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా పాపం అతన్ని సోకటానికి అవకాశము లేదు. కాబట్టి మరియ తల్లిని నిష్కళంక మాతగా, నిర్మల మాతగా, జన్మ పాప రహితోద్భవిగా, పాపము సోకకుండా మరియ తల్లి జన్మించేటట్లుగా మరియ తల్లిని చేసుకున్నాడు. మరియ మాత యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఆ తల్లి యొక్క జననం పాపము లేకుండా, పాపము సోకకుండా జరిగింది. పరిశుద్ధతకి ఆనవాలు ప్రియులకు దేవుని బిడ్డలారా.
ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం లూకాసు సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో మనం ఈరోజు చదువుకున్నట్లుగా స్వయముగా దేవుని యొక్క తోతే వచ్చి అనుగ్రహ పరిపూర్ణాల నీకు శుభము, ప్రభువు మీతో ఉన్నారు. అనుగ్రహాలు పరిపూర్ణంగా పొందుకున్న మరియ తల్లి. అనుగ్రహాలు పరిపూర్ణంగా పొందటం అంటే ఏమిటి అంటే ఆమెలో పాపం ఉండటానికి అవకాశం లేదు. ఇంకా పాపం ఉంటే పరిపూర్ణత లేదు కదా. అర్థమవుతుందా మీకు? ఒకవేళ నాలో పాపం ఉంటే నాలో పరిపూర్ణత లేనట్లే. మరియ తల్లిలో అపరిపూర్ణత లేదు, ఇంకా అపరిశుద్ధత లేదు. ఆమె ఒక పరిపూర్ణమైన స్త్రీ, పరిపూర్ణమైన దేవుని బిడ్డ, పరలోక తండ్రి ప్రియమైన పుత్రిక, యేసునాథుని యొక్క పరిశుద్ధమైన తల్లి, పరిశుద్ధాత్మ యొక్క పవిత్రమైన ప్రియ పత్ని. ఆమెను పాపం సోకదో. దేవుడు ఆ తల్లిని నిష్కళంకమాతగా, జన్మపాప రహితోద్భవిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఫాతిమాలో అమ్మా నీ పేరేమిటమ్మా అని అడిగితే నేను జన్మపాప రహితోద్భవి అయిన మరియని పలికింది మరియ తల్లి. లూతు నగరంలో అమ్మా నీ పేరేంటమ్మా అని అడిగితే నేను నిష్కళంక మాతను, జన్మపాప రహితోద్భవి నేను చెప్పుకుంది మరియ తల్లి. దేవుడే ఆ తల్లిని పరిశుద్ధంగా ఈ లోకములను సృష్టించాడు. ఆ తల్లి యొక్క జననాన్ని మనం కొనియాడుకుంటుండగా మొదటి 3 సందేశాలు ఏమిటి అంటే నీతిమంతుల ప్రార్థనను ఆలకిస్తాడు దేవుడు. అన్నా జోకీముల యొక్క ప్రార్థనను ఆలకించాడు. రెండవది ఏమిటి అంటే లేఖనాలు నెరవేర్చటం కొరకే మరియ తల్లిని దేవుడు ఈ లోకంలో జన్మింపచేశాడు. రెండవది. మూడవది ప్రియులారా, మరియ మాతను పరిశుద్ధురాలిగా జన్మపాపము కర్మపాపము సోకకుండా ఈ లోకంలో జన్మింపచేసుకున్నాడు. కారణం ఆమెను జన్మింపచేసిన తన కుమారునికి జననము కొరకై. మూడవది, మరియ మాత జీవించిన విధానం. మరియ మాత గర్భములో పడ్డప్పుడు పడక పూర్వమే ప్రియులారా అన్నమ్మ గారు దేవునికి ఒక వాగ్దానం చేసుకున్నారు. అయ్యా నాకు కుమారుడు కలిగిన కుమార్తె కలిగిన ఆ కుమారుణ్ణి కుమార్తెను నీకే అర్పిస్తాను అని చెప్పిందట. అన్న మాటను నిలబెట్టుకొని పాత నిబంధన గ్రంథము సమూయేలు మొదటి గ్రంథంలో అన్న ఏ విధముగా నాకు కుమారుని ప్రసాదిస్తే నీకు సమర్పిస్తానని పలికిందో అదేవిధంగా అన్నమ్మ, నూతన నిబంధన అన్నమ్మ ప్రియులారా తన కుమార్తెని యెరూషలేము దేవాలయములో కానుకగా సమర్పించింది. అక్కడ మరియ తల్లి ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యోహాను సువార్తలో పలికినట్లుగా దేవాలయం గురించి నీ దేవాలయమున నా హృదయం దహించుకొని పోతున్నది. కీర్తనాకారుని దావీదు పలికినట్లుగా దేవా నీ దేవాలయం నేను ఎప్పుడు దర్శించునో కదా, నీ మొకార విందాన్ని ఎప్పుడు చూతునో కదా అని పలికినట్లుగా మరియమాత దేవాలయంలోనే వయసు వచ్చేదాకా కూడా తన జీవితాన్ని గడిపింది. యూదుల యొక్క సంప్రదాయం ప్రకారం ఆ పుట్టిన బిడ్డ దేవునికే సమర్పించబడింది. దేవుని సన్నిధిలో ఎదిగింది. దైవ ప్రేమలో, దేవుని యొక్క పరిశుద్ధతలో, దేవుని యొక్క లేఖనాలలో మరియ తల్లి ఎదిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా అని మనకి యాకోబు గారి యొక్క సువార్త మనకు తెలియజేస్తుందండి. బైబిల్ ఇతర గ్రంథాలు కూడా చాలా నేర్పిస్తాయి మనకి. ప్రియులారా ఇక ముగింపుగా చరిత్రలో మరియ తల్లి యొక్క పాత్ర ఏమిటి అంటే లోకరక్షకుని ఈ లోకానికి తీసుకొని వచ్చినటువంటి దేవుని యొక్క మందస్సం, లోకరక్షకుని తన యొక్క గర్భములో మోసినటువంటి దేవుని యొక్క మందస్సం ఆవిడ. లోకరక్షకుని సకలమాన పాపవాళి కొరకై శిలువ దగ్గర ఉండి మరియు దేవునికి అర్పించినటువంటి మొదటి గురువు మరియ తల్లి. మొదటి గురువు ఆమెడ, మొదటి అభిషిక్తురాలు. యేసు ప్రభువుని దేవునికి అర్పించినట్టే మొట్టమొదటి దివ్యబలి పూజను దగ్గరుండి సమర్పించింది మరియ తల్లి. కారణం సకల మానవాళి యొక్క పాపాలన్నింటినీ కూడా పరిహరించబడటం కొరకై. ఆ దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆ యొక్క తలంపులు నెరవేర్చటం కొరకై మరియమాత నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కానీ, నాకేం జరిగినా కానీ నీ మాట చొప్పున జరుగును కాక, దేవుని చిత్తమే నెరవేర్చాలి. దైవ ప్రణాళికను నెరవేర్చినటువంటి తల్లి. కాబట్టే ప్రియులకు దేవుని బిడ్డల దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఏమిటి అంటే ఒక స్త్రీ సూర్యుడు ధరించి ఉందంటండి, చంద్రుణ్ణి ఆమె ధరించి ఉందంటండి, 12 నక్షత్రములు కలిగిన కిరీటము కలిగి ఉందంటండి, దేదీప్యమానముగా పరలోకములు వెలుగుతుంది ఆమెడ. పరిశుద్ధురాలు మరియమాత యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుకుంటుండగా సంతోషించదగినటువంటి, ఆనందించదగినటువంటి రోజు.
మరియ మాత తల్లిదండ్రుల వలె మనము కూడా దేవుని మీద నమ్మకంతో మనం జీవించాలి. మరియ మాత వలె దేవుడు కూడా మనకు కూడా ఏదో ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆ మంచి ప్రణాళికను మనం నెరవేర్చాలి. మరియ మాత వలె మనం పాపము లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరియ మాత వలె దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. మరియ మాత జననోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఈనాడు మనందరము కూడా ఇదిగో వీటి కొరకే ప్రార్థించాలి. అయ్యా, అన్నా జ్వాక్యములు ఏ విధముగా నీ కొరకై ఎదురు చూశారు, కష్టమైన సమయంలో, క్లిష్టమైన సమయంలో కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. అదేవిధంగా మేము కూడా విశ్వాసంతో నమ్మకంతో జీవించాలని మమ్మ దీవించండి అయ్యా. తరువాత ఆ మరియ తల్లిని దేవుడు ఏ విధంగా ఒక ప్రణాళిక కొరకై దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యా, నా ఎడల నీ ప్రణాళిక ఏమిటో, ఏం జరిగించాలనుకుంటున్నావో నాకు నేర్పించయ్యా. నీ చిత్తానుసారముగా జీవించే కృపను మాకు దయచేయి. మరియ తల్లి పరిశుద్ధత మనందరికి కూడా ఆదరణ. ప్రభు ఏమంటాడు, పిల్లరా, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణునట్లే పరిశుద్ధులైనట్లే మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ప్రియమైన క్రైస్తవుడా, నీ ఈ జీవితంలో నీ గమ్యం ఏంటి? పవిత్రత, పరలోకం. ప్రయత్నం చేయాలి. చివరిగా ప్రియులారా, మనందరం మన చేతనైన రీతిలో ఆది యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కొరకే ప్రయత్నం చేయాలి. మన తల్లి మరియ తల్లి, మన అమ్మ, మా ఆత్మీయ తల్లి కష్టాలలో బాధలలో ఉంటే పరిగెట్టుకుని వచ్చి మన కొరకే ప్రార్థన చేసే మధ్యవర్తి అంటే మరియ తల్లిని ఈరోజు ప్రార్థన చేసుకుందాం. తన జన్మదినం రోజున మనం దీవించమని. మన జన్మదిన రోజున కేక్ కట్ చేసి అందరికి పంచుతాం కదా, మన జన్మదిన రోజున చాక్లెట్లు పంచుకుంటాం కదా. మరియ తల్లి మనకు వరాలు పంచుద్దండి. ఈ రోజున తన జన్మదినం రోజున తన బిడ్డలమైన మనకి ఎన్నో గ్రామాలలో, ఎన్నో విచారణలలో ఈ పండుగని చాలా సంతోషంగా చేసుకుంటాం. మన బర్త్డే కంటే కూడా మన మరియ తల్లి యొక్క పండుగని ఘనంగా చేసుకుంటాం. చాలా సంతోషం. ఘనంగా చెయ్యండి మరియ తల్లి యొక్క పండుగని, సంతోషంగా చెయ్యండి పిల్లారా. రక్షణ దగ్గర పడ్డటువంటి రోజు ఇది. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, అందరికీ కూడా మరియ తల్లి యొక్క పండగ, జన్మదిన పండగ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ చెప్పండి ప్రియులకు దేవుని బిడ్డలారా. దివ్యబలి పూజలో పాల్గొనండి. తన కుమారుని యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటే ఆ తల్లి పరవశించిపోద్ది. ఆ పూజలో పాల్గొనండి. ఆ మరియ తల్లి సంతోషిస్తుందండి ఈ రోజున. ఒకవేళ నేను 5 గంటలకే రిలీజ్ చేసే ఈ యొక్క వాక్యాన్ని చెప్తాను, కానీ ఆ తరువాత అయినా కానీ త్వరగా సిద్ధపడి వెళ్ళండి. ఒకవేళ ఉదయం పూజలో పాల్గొనలేకపోతే సాయంత్రం ఎక్కడైనా దగ్గరలో పూజ జరుగుద్దేమో చూడండి. ఈనాడు పూజలు పెట్టించండి. మరియ తల్లి ఆ గౌరవార్థం పూజలు పెట్టించుకుందాం ప్రియులారా, సంతోషంగా, ఆనందంగా. మీకందరూ కూడా మరొకసారి ఆ తల్లి, మనందరి తల్లి, మన అమ్మ మరియమాత యొక్క పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వాక్య పరిచరణ ముగిస్తున్నాను. అందరం కళ్ళు మూసుకొని మనందరి అవసరతల కొరకై 3 సార్లు మంగళవార్త ప్రార్థనను జపించుకుందాం. దేవవర ప్రసాదం చేతనడిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేతనడిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేతనడిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. అమ్మా తల్లి మరియమాత, మా అందరి తల్లివి నీవేనమ్మా. మా ఆత్మీయ తల్లివి నీవేనమ్మా. నీ బిడ్డలలో ఎవరైతే వివిధ రకాల బాధలు, శ్రమలు, కష్టాలతో ఈనాడు ప్రార్థిస్తున్నారు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, అలనాడు ఎలిజబెత్తమ్మకు సహాయం చేసినట్లుగా, కానాపల్లి పెళ్లిలో కొరత తీర్చినట్లుగా, మేడపై గదిలో శిష్యులకు తోడుగా ఉన్నట్లుగా, ఆరోగ్యమాతగా, నిత్య సహాయమాతగా మాకందరికీ సహాయం చేయి తల్లి. మా కొరకే ప్రార్థన చెయ్యమ్మా. నీ కుమారుని యొక్క వాక్యానుసారముగా లోబడి జీవించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. నిత్య సహాయమాత మాకు సహాయం చేయండి. మంచి ఆరోగ్యం యొక్క మాత మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబాల మాత మా కుటుంబాల కొరకే ప్రార్థన చేయండి. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు, పిత, పుత్ర,
పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.